జీవగల తండ్రి వందనాలు. మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యం వినడానికి మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమ కొరకే వందనాలు. మహారాష్ట్ర కొరకే ప్రార్థిస్తున్నాను. ప్రభా, రాష్ట్రంలో నీ ఏర్పాట్లను రక్షించు, నరకం నుంచి విడిపించు. దేవాని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా అనుగ్రహించు. ఆ రాష్ట్రంలో ఉన్న ఆయన యావత్తు ప్రజల కొరకు, వారి యోగక్షేమముల కొరకు అయా ప్రార్థిస్తున్నాను. దేవా, వారి అవసరాలు తీర్చి వారిని రక్షించి దేవా నీ రాజ్యమును కూడా సిద్ధపరచమని, అయా నీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 608 పాట పాడుదాం. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధచేసెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధచేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమును ఎల్ల వేళలందు చాటెదము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామము ఎల్ల వేళలందు చాటెదము. ప్రాణాత్మ దేహములో ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములో ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు ఆశించెదం. అన్ని నిశ్చయించుచు అందు నిలచియుండు ప్రభు దినమందు ఆశింతుము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధచేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చెను, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము.
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో చేసేదము. అపోస్తల కార్యం 16 అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యం 16 అధ్యాయం. పౌలు దెర్బోకును లుస్త్రాకు వచ్చును. అక్కడ తిమోతి అనే శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లుస్త్రాల్లోనూ ఇకోన్యంలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదుల అందరికీ తెలియని గనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించెను. శ్రేష్ఠంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, కనుక మా ప్రియ దేశీయులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక శుభములు లేదా వందనాలు తెలియజేస్తున్నాం. యెహోవా యిరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యము వింటున్న మా ప్రియులందరికీ ప్రభు నామములో మరి యొక్క పర్యాయము గనుక దేవుని యొక్క వాక్యాన్ని విని మనల్ని మనము ప్రభువుకి అప్పగించుకుందాం. ఈ అపోస్తుల కార్యం 16 అధ్యాయాన్ని ముందుగా మనం గమనించినట్లయితే 15 అధ్యాయం 40 వచనంలో పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. మార్కు నీ వెంట పెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు బర్నబా. పౌలు ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ఆ విషయాన్ని అంతియొక్కలో ఉన్న అపోస్తులకు చెప్పి అక్కడి నుంచి సంఘములు స్థిరపరిచి సిరియా కిలికియా అనేక దేశాల గుండా ప్రాంతంలో వెళ్ళిన ప్రతి గ్రామాన్ని దర్శించి సంఘములను విశ్వాసమందు స్థిరపరుస్తూ పరిచర్య చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే పౌలుకి ప్రభువు దర్శనమిచ్చాడు. ఆకాశమందు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుని కాను కనుక ప్రభువుని ముఖాముఖిగా చూశాడు. ప్రభు అన్నాడు గనుక నా యొక్క ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాను, రాజులెదుట అధికారులెదుట నా నామమును భరించడానికి నువ్వు శక్తిమంతుడు గనుక నిన్ను ప్రపంచమంతటా వాడుకుంటున్నానని ప్రభువు తనతో ఇచ్చిన మాటను ఈ రీతిగా ప్రభువు పౌలుని వాడుకుంటూ వచ్చాడు. కనుక ఈ 16 అధ్యాయంలో కూడా పౌలు దెర్బోకు వచ్చాడు. అక్కడి నుంచి లుస్త్రాకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. కనుక తిమోతి యవనస్తుడు, తన తల్లి తన అవ్వ అయిన లోయ. కనుక వారి ఇరువురు ద్వారా ఆత్మీయంగా సండే స్కూల్ నుంచి చిన్నతనము నుంచే దేవుని వాక్యాన్ని బహు స్పష్టముగా పౌలు ఎరిగిన వాడుగా ఉన్నాడు. పౌలు అతడు విశ్వసించి నా యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీకు దేశస్థుడు, అన్యుడైనప్పుడు కూడా తన తల్లి తన అవ్వ అయిన తన అమ్మమ్మ వారి ఇరువురు కలిసి తన ఆత్మీయంగా చిన్ననాటి నుంచే తన వాక్యపు వెలుగులో తను సిద్ధపరుస్తూ వచ్చాడు. తను కూడా అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. విశ్వసించిన తన తల్లి తన అమ్మమ్మ ప్రభువుని విశ్వసించేవారు గనుక బాలుడు నడువ త్రావానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు ఆ మార్గం లేదా వృద్ధుడైనప్పుడు ఆ మార్గము తొలగిపోడని వాగ్దానము మరి తిమోతి పట్ల నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ తల్లిదండ్రులారా, దీని యొక్క అర్థం ఏంటంటే వారు బాలుడు గనుక ద్వితోపదేశకాండము 6 అధ్యాయం 4 వచనం ప్రకారం వారు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, త్రావ నడిచినప్పుడు వారు వినను వినకపోయినను మీరు వారికి సువార్త చెప్పాలి, వారికి ప్రార్థన నేర్పాలి. దేవుని లేఖనాలను, దైవ ఉద్దేశాన్ని, దైవ క్రమాన్ని, సేవా విషయాలను మనము చిన్ననాటి నుంచే మనము బాధ్యతగా మనము నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకుంది.
పెడుదనాన్ని తల్లిదండ్రులు అనేక మంది తమ పిల్లలని కంటున్నారు కానీ మందిరాలకి తీసుకురావట్లేదు. లోకంలో వాళ్ళు విడిచిపెట్టి తల్లిదండ్రులు మందిరికి వస్తున్నారు కనుక తల్లిదండ్రులు దైవ భయం కలిగి అని చెప్పుకుంటున్నారు కానీ పిల్లల విషయంలో శ్రద్ధాభక్తులతో వారిని పెంచట్లేదు. వారి దేవుని మందిరానికి తీసుకురావడం కానీ, వాక్యము నేర్పించడం కానీ, సేవకుడు మాట విన్నట్టు కానీ, లేదా సంఘ క్రమానికి లోబడినట్టు కానీ, వారు చిన్ననాటి నుండే చాలామంది దేవుని సన్నిధానికి రాలేని పిల్లలుగా ఉన్నారు. దీనికి కారణము తల్లిదండ్రులు. చాలామంది దేవుని భయభక్తులు కలిగిన దేవుని సేవకులు, దేవుని యొక్క పరిశుద్ధులు కూడా చాలామంది తమ పిల్లలని దేవుని సన్నిధానం తీసుకొచ్చి దేవుని వాక్య వెలుగులో, సండే స్కూల్లో, సంఘములో, యవనస్తుల కూడుకల్లో, ప్రతి కార్యక్రమాల్లో వారిని ఆ యొక్క దేవుని సన్నిధానంలో నిలబెట్టిన వారుగా చాలామంది, కొద్దిమంది మాత్రమే మనకి ఆత్మీయ తీవ్రత కలిగిన వారు మాత్రమే తమ పిల్లలని బాడు నడవస్త్రావని వారికి నేర్పేవారుగా ఉన్నారు. ఇక్కడ తిమోతి తండ్రి అన్యుడైనప్పుడు కూడా తల్లిదండ్రులు బాధ్యత వహించి, తల్లి తామమ్మ బాధ్యత వహించి ఆత్మీయంగా ఆ బిడ్డని పెంచుతూ వచ్చారు. దీన్ని ఇక్కడ విషయం గమనించినట్లేదంటే గ్రీక్ దేశస్తున్న తన తండ్రి అన్యుడైనప్పుడు కూడా కనుక తిమోతిని చెడ్డ మార్గంలో, లోక మార్గంలో ఆయన నడిపించడానికి, నా కుమారుడు నాకు అనుకూలంగా నేను ఆ కుమారుని పెంచుకుంటాను, మీరు వెళ్తే వెళ్ళండి చర్చికి, నేను పంపను అనే రీతిగా ఈ గ్రీక్ దేశస్తున్న తండ్రి అట్టి రీతిగా అనలేదు. కనుక చాలామంది తల్లిదండ్రులు కనుక తల్లి విశ్వాస అయితే, ఆ కుటుంబం విశ్వాస అయితే, తండ్రి అన్యుడైతే మీరు వెళ్ళండి, వాడిని తీసుకెళ్ళొద్దు, వాడిని నీ హిందువుగా పెంచుతాను, వాడిని లోకానుసారంగా పెంచుతాను, వాడికి నా బుద్ధులు నేర్పుతాను, వాడికి నా దేవుని దేవతలని ఆరాధింప చేస్తానని అడ్డగించేవారు నేడు దినాల్లో చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించవలసినట్టుగైతే కనుక తన యొక్క తల్లి యొక్క, తన అమ్మమ్మ వారి ఇరువురి యొక్క విశ్వాసాన్ని చూసి ఆ యొక్క తండ్రి, ఆ తల్లిదండ్రులు ఆ యొక్క ఇద్దరికి ఆ బిడ్డను ఎలాగ పెంచితే పెంచండి అని చెప్పి విడిచిపెట్టాడు. కనుక అది ఆ రీతిగా మన జీవితంలో ఒకే ఆలోచనతో కుటుంబము వ్యవహారం అనేది ఆత్మీయతందు దేవుని కొరకు వారిని పెంచగలిగే వారంగా మనం ఉండాలి. రెండోది చూస్తే అతడు లుస్త్రాలోను ఇకోన్యలోను ఉన్న సహోదరు వలన మంచి పేరు పొందినవాడు. కనుక తిమోతి ఎటువంటి అంటే లుస్త్రాలోను ఇకోన్యలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందున్నాడు. కనుక రెండు పట్టణంలో లుస్త్రా, ఇకోన్యలో అక్కడున్న సంఘము ద్వారా, అక్కడున్న అపోస్తుల ద్వారా, అక్కడున్న సేవకుల ద్వారా, అక్కడున్న అన్యజనుల ద్వారా కూడా తిమోతి మంచి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. కనుక నేటి దినాన్ని చాలామంది కనుక పిల్లల విషయంలో మంచి సాక్ష్యం లేని వారుగా మనకు కనిపిస్తున్నారు. చూడండి, ఇక్కడ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో వారు బోధించిన వారు ఎటువంటి వాడై ఉండాలంటే, చూడండి, బోధించేవారు ఎటువంటి వారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ వచనంలో, అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడను, బోధింపదగిన వాడినై ఉండి మద్యపానం కుట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడవాడును, ధనాపేక్ష లేనివాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బావుగా ఏలినవాడై ఉండవలను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడే, అపవాది కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలే, అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలిపిటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. సంఘమునకు వెలిపిటి వారి ఎడల కూడా మంచి సాక్ష్యాన్ని పొందాలి. 2వ వచనంలో చూస్తే లుస్త్రాలోను ఇకోనియలోను అతడు సహోదరుల వలన, సంఘం వలన, అక్కడున్న దేవుని సేవకుల వలన, అన్యజనుల వలన కూడా మంచి పేరు పొందిన వాడిగా ఉన్నాడు. అంటే ఆ రీతిగా తల్లిదండ్రులు ఆ తిమోతిని అంతగా ప్రభువు కొరకు పెంచేవారుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇందా చెప్పాను, బాలు నడవస్త్రం నేర్పుము. తల్లిదండ్రులుగా కనుక సేవకుడిగా, సేవకురాలుగా మన పిల్లల్ని మనము చెప్పాలి. వినకపోతే మనము దేవునికి అప్పగించాలి. వారి యొక్క మార్గాన్ని వారు చెరిపివేసుకున్నట్లయితే వారు జీవిత కాలంలో తదనంతరము వారి బ్రతుకును వారు గమనించినప్పుడు, నేను ఆ జీవితం ఎందుకు ఎట్లా అయ్యింది, నేను దేవుని మాట అనలేదు,
తల్లిదండ్రుల మాట వినలేదు, మందిరంకి వెళ్ళేదాన్ని, దేవుని వాక్యం చదివి వినేవాడిని కానీ నేను దేవునికి అప్పగించుకున్నది కనుక ఈరోజు నా జీవితం ఈ రీతిగా ఉంది. దీనికి కారణము నా యొక్క వ్యక్తిగత జీవితమే నేను నాశనం చేసుకున్నాననేది వారికి తమ తప్పును తాము ఎరిగిన వారుగా ఉంటారు. కనుక వారు వినకపోయినను నువ్వు వారికి ప్రభువు మార్గాన్ని బోధించాలి. 3వ వచనం చూస్తే, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియని గనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించెను. గనుక తిమోతి తండ్రి తిమోతి తనతో కూడా రావాలని, సేవ కొరకు రావాలని, ఆ ప్రదేశంలో ఉన్న వారందరికీ తెలియాలని, తమ తండ్రి అన్యుడైన గ్రీకు దేశస్థుడని కనుక ఈ విషయాన్ని అందరికీ తెలియాలని తిమోతికి సున్నతి చేయించాడు. అంటే సున్నతి అంటే గత కాలంలో మీకు చెప్పాను, యూదులు తమ పిల్లలకి 8వ రోజున సున్నతి చేసి, అంటే సున్నతి అంటే అర్థం ఏంటంటే ప్రభువు కొరకు ప్రతిష్ఠించబడుట. ఈ బిడ్డ ప్రభువు కొరకును నేను అప్పగిస్తున్నానని అర్థం. కనుక ఆ రీతిగా సున్నతి చేసి, ఎందుకు సున్నతి చేశాడంటే కేవలంగా తన తండ్రి ఈ యొక్క దేవుని సేవ కొరకు తనతో కూడా తీసుకెళ్ళినప్పుడు అడ్డగిస్తాడేమో, ఆటంకపరుస్తాడేమో అని చూస్తే, తిమోతి తండ్రి గ్రీకు దేశుడైన అన్యుడైనప్పుడు కూడా సేవ కొరకు తీసుకెళ్తానని ఉద్దేశించి తనని సున్నతి చేయించి తనతో పాటు తీసుకెళ్తానికి ఇష్టపడినప్పుడు తన తండ్రి కూడా అడ్డగించలేదు. ప్రియా సహోదరుడా, నిర్దినాన్ని తండ్రి ఒక మాట అంటే తల్లి ఒక మాట. నువ్వు తండ్రి మాట అంటారు కొంతమంది పిల్లలు, కొంతమంది తల్లి మాట అంటారు, కొంతమంది తండ్రి అంటాడు నా మాట మీరు వినట్లేదు, మీ అమ్మ మాట అంటున్నారు, కొంతమంది తల్లిలు అంటారు మీ నాన్న మాట వింటున్నా, మీ ఇష్టం వచ్చి చేసుకోండి, నాకు అనవసరము అనేవారు నిర్దినాన్ని తల్లిదండ్రులు లేకపోలేదు. ప్రియ సహోదరుడా, మన యొక్క పిల్లల విషయంలో ఇక్కడ తిమోతి తల్లిదండ్రులు ఇరువురు, తల్లి విశ్వాస అయినప్పుడు కూడా, అమ్మమ్మ విశ్వాస అయినప్పుడు కూడా, కనుక తండ్రి అన్యుడైనప్పుడు కూడా వారు ఏక మనసుతో తిమోతికి పౌలుకి అప్పగిస్తూ వచ్చారు. పౌలు అందరి ఎదుట బహిరంగముగానే తనకి సున్నతి చేయించి తనని అభిషేకించి తనతో కూడా పరిచర్యకి రావాలని ఒక యవనస్తుడిని తనతో పాటు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నిర్దినాన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు, ఆయన పిల్లలు, సేవకులైన కుమారుల్ని నీవు సేవకు నాతో మీ అబ్బాయిని పంపించు, నా దగ్గర పరిచర్యకు ఉంటాడు, తదనంతరం సేవ చేస్తాడు, ఆయన సేవ విషయాలు నేర్చుకుంటాడంటే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి యాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇతర దేశాలకు వెళ్ళాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి అని చెప్పి లోక సంబంధమైన వాటి కొరకు తమ పిల్లలను చదివి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్ప దేవుని సేవకు పంపించే తల్లిదండ్రులుగా చాలా మంది ఉండట్లేదు. కానీ ఈ యొక్క కుటుంబం అయితే తండ్రి అన్యుడైన, తల్లి విశ్వాస అయిన ఆమె జీవితంలో ఆ బిడ్డను దేవుని యొక్క పని కొరకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆయా పట్టణం ద్వారా వెళ్ళొచ్చు యెరూషలేములో ఉన్న అపోస్తులకును పెద్దలకును నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసం నుండి స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించును. కనుక తిమోతిని సున్నతి చేసిన తర్వాత వారు ఆయా పట్టణం ద్వారా ప్రయాణం చేయొచ్చు. యెరూషలేములో ఉన్న అపోస్తులతోనూ పెద్దలతోనూ నిర్ణయించిన విధులను గైకుంటకు వారికి అప్పగించారు. కనుక ఏ రీతిగా సేవ చేయాలంటే వారు మట్టుకు వారు కాదు, కానీ తిమోతిని తీసుకొచ్చి అపోస్తులకి పరిచయం చేశాడు, సంఘానికి పరిచయం చేశాడు, కనుక అక్కడ ఉన్న పెద్దలకు పరిచయం చేశాడు. కనుక ఇతన్ని నాతో పాటు కూడా దేవుని యొక్క సేవకు తీసుకెళ్తానని అక్కడ సంఘములో ప్రకటింపచేశారు. కనుక అక్కడి నుంచి అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు పెద్దలు నిర్ణయించిన అపోస్తులు, యెరూషలేములో ఉన్న అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధులు, సంఘ క్రమము, దైవ పద్ధతి, దైవ చిత్తము, దైవ సంకల్పము, దైవ ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారు దేవుని వాక్యాన్ని గైకొని సంఘ విధులు గైకొని వాటిని వారికి అప్పగించినప్పుడు కనుక వారు సంఘమును విశ్వాసం స్థిరపడి అనుదినము లెక్కకు పౌలు తిమోతి దినాల్లో సంఘములు విస్తరించాయి. కనుక అనుదినము విశ్వాసమందు వారు స్థిరపరచబడుతూ అనేక సంఘాల్లో వారు వాడబడుతూ వచ్చారు. ప్రియ సహోదరుడా, అనేక సంఘాల్లో నువ్వు వాడబడాలి అంటే ఒక సంఘ క్రమానికి లోబడాలి, అపోస్తులకు లోబడాలి, అక్కడున్న పెద్దలు మనకు నిర్ణయించిన విధులు. కనుక కొంతమంది అక్కడున్న పెద్దలకి అపోస్తులకి దైవ క్రమానికి లోబడి ఉంటుందంటే
కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు వెళ్ళిపోయి పంపించే గనక నీ మార్గం నువ్వు చేసుకో అని చెప్పి పంపించే పెద్దలు చాలామంది, విడిచిపెట్టే పెద్దలు కొంతమంది ఉన్నారు. కొంతమంది తమ ఇష్టాన్ని నెరవేర్చుకొని, కొంతమంది కూడా పరిచర్యకు వీళ్ళతో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు పెట్టే కష్టాలు, బాధలు, వాళ్ళు దేవుని సేవకు పంపించి దేవుని సేవను ఆటంకాలు, అభ్యంతరాలు. రోమాపత్రిక కనుక 16-17 ప్రకారం సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు, ఆటంకములు కలుగుచని కనిపెట్టుడి. అటు వారి నుండి మీరే తొలగిపోడి. వారు తమ కడుపులకు దాసులు, ఇంపైన మాటలు ఇచ్చకాలు చెప్పి నిష్కపటుల మనుషులను మోసపరిచేవారు. చాలా మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులు, కీడి విషయమే నిష్కపటులుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ కొంతమంది దేవుని చిత్తానికి లోబడి దైవ ఉద్దేశానుసారంగా పరిచయం చేస్తున్నారు. కొంతమంది వారి ఇష్టానుసారంగా పెద్దలయ్యుండి కూడా, అపోస్తులయ్యుండి కూడా స్థానిక సంఘములో నుంచి పంపించబడిన సేవకుని సంఘాన్ని ముక్కలు చేయడము, ఆ సంఘాన్ని పాడు చేయడము, అక్కడున్న విశ్వాసం తనను నడిపించుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఆ దశంభాగాల కానుకలు రాబట్టుకోవడము. కనుక వారికి దేవుని పనిలో ఆటంకపరిచేవారు ఆ రోజులు కాదు, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడు చూస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుచున్నందున వారు పుగ్రియా, గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చి, అప్పుడు మాసిదోని దేశస్థులు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకునుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగిను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలుచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తమి. కానీ ఇక్కడ పౌలు తిమోతి గనుక కొన్ని స్థలాలకు వెళ్ళాలని శీలా వారు ఇష్టపడుతూ వచ్చారు. వారు ఎక్కడికి వెళ్తూ వచ్చారంటే పరిశుద్ధాత్మ, ఆసియాలో పరిశుద్ధాత్మ వాక్యం చెప్పకూడదని వారిని ఆటంకపరిచింది. వారు పుగ్రియా, గలతియా ప్రదేశంతో వెళ్ళారు. ముసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచింది. ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఆటంకం ఎందుకు కలుగు చేసింది అని మనకు ఆసియాలో మనం గమనిస్తే, పుగ్రియా, గలతియా ప్రదేశం ద్వారా ముసియా దాటి బితోనియాకు వచ్చినప్పుడు వారు యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఆటంకపరిచిందట. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎందుకంటే మనుషులుగా మనం కొన్నిసార్లు కొన్ని స్థలాలకు వెళ్ళి సేవ చేయాలని మనం సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలో మనం వెళ్తాం. కానీ యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎందుకు వారిని వెళ్ళనివ్వలేదంటే, వారు ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఓ దర్శనాన్ని చూపడానికి ఇష్టపడ్డాడు. ఆ దర్శనమే మాసిదోని దేశస్తుడు వచ్చి, అయ్యా మీరు వచ్చి మాకు సహాయం చేయరా అని దర్శనంలో కనబడినప్పుడు కనుక వారు గమనించవలసిన మాట చూస్తే, మాసిదోనియాకు దేశస్తుడు ఒక నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకునుచున్నట్టు పౌలుకు రాత్రి వేళ దర్శనం కలిగను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తామి. కనుక వారు మాసిదోనియా ప్రాంతాన్ని వెళ్ళడానికి అర్థం ఏంటంటే, పుగ్రియా, గలతియా, బితూనియా, ముసియా ఆ త్రోయ దాటి వారు వెళ్ళినప్పుడు మాసిదోని దేశస్తుడు కనబడి, నువ్వు వచ్చి మాకు సహాయం చేరా అని రాత్రి వేళ దర్శనమందు పౌలుతో మాట్లాడినప్పుడు, పౌలు ఇది దేవుని చిత్తమని ఎరిగిన వాడే కనుక దేవుడు చెప్పిన మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే తర్వాత చూద్దాం, లూదియా పుత్తూందే పెట్టిన అమ్మాయి కనుక దొంగలు చెరలో ఉన్న దొంగలు కనుక జైలధికారి, ఇంటివారు ఇంతమంది రక్షించబడగల కారణం ఏంటంటే కనుక వారు సొంత తలంపులతో వారు పుగ్రి వెళ్తే, గలతీ వెళ్తే, ముసియాకి వెళ్తే, బితునియాకి వెళ్తే, త్రోయ, మాసిదోనియాకి వెళ్తే వాళ్ళు ఆ యొక్క కొన్ని చోట్లకు వెళ్ళని ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ వారిని ఆటంకపరిచింది. ప్రియ సహోదరుడా, ఎక్కడ పడితే అక్కడికి సేవకి వెళ్ళడం అనేది దేవుని చిత్తమ కాదు. అందరూ కనుక దేవుని ఆత్మ చేత
మనం నడిపించబడాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడికి పెండ్లి చేయాలని ఇష్టపడినప్పుడు అబ్రహాము దేవుని చిత్తం కనుగొన్నాడు, ఎలియాజరు దేవుని చిత్తం కనుగొన్నాడు. కనుక ఎలియాజరుతో వచ్చిన మనుషులు వారు మోకరెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తం కనుగొన్నారు. ఆ యొక్క రెబెకా ఇంటి వారు దేవుని చిత్తం కనుగొన్నారు. రెబెకా దేవుని చిత్తం కనుగొంది. కనుక ఈ మనుషులతో వెళ్తావంటే వెళ్తానని కనుక ఆమె చెప్పగలిగింది. ఇస్సాకు దేవుని చిత్తము కనుగొన్నాడు. దేవుని చిత్తము జరిగినప్పుడు ఎట్టి ఆటంకాలు రావు. ఇక్కడ వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ముసియాకు, గలతీకు, ఉగ్రీకు, బితునియాకు వారు వెళ్ళడం ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ వారిని ఆటంకపరిచింది. వారు ఎక్కడికి వెళ్ళి పరిచయం చేయాలంటే మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. కనుక దేవుని సేవ చేయాలంటే మన ఇష్టానుసారముగా మనము సేవ చేయకూడదు. కనుక భక్సింగ్ గారు అనేక మంది దైవజనులు వారు ఎక్కడికి వెళ్ళాలన్నా దైవ చిత్తము కొరకు వారు దేవుని మీద ఆధారపడ్డారు. వారు దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తూ వచ్చేవారు. ప్రపంచంలో ఉన్న అనేకమైన పరిచర్యలో సహవాస విధానములో ఉన్నప్పుడు కూడా వారు దేవుడు చెప్పిన ప్రతి చోటికి వెళ్తూ వచ్చారు భక్సింగ్ గారు. దేవుడు చెప్పలేని ఏ చోటు కూడా. ఒక విషయం మనం గమనిస్తే అమెరికాలో వైట్ హౌస్ నుంచి అంటే రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు రేపు ఉదయం భక్సింగ్ గారు టిఫిన్ సెక్షన్ ఉంటుంది కనుక ఆ సమయంలో వచ్చి వాక్యం ముందుగా చెప్పాలంటే ప్రార్థన చేసి చెప్తామన్నాడు. తర్వాత ఆయన ప్రార్థన చేసి చెప్పి ఏం చెప్తే నేను రావట్లేదని చెప్పాడు. ఆయన అంటున్నాడు, ఇది వైట్ హౌస్, ఈ దేశానికి రాజు నిన్ను పిలుస్తున్నాడు అంటే, లేదు ఆ పరమరాజు నన్ను పంపించట్లేదని స్పష్టంగా చెప్పగలుగుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ అపోస్తుల సహవాసంలో హెబ్రోన్ జీల్లో ఉన్న నీ జీవితంలో నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ డబ్బు లేదా నీ నడిపింపు, నీ భార్య మాటని, నీ కొడుకు మాటని, నీ కూతుర్ల మాటని, నువ్వు పరిచర్యకి నీ సంఘంలో ఉన్నవారు ఎవరో మాట విని ఎక్కడ పడితే అక్కడ పరిచర్య ప్రారంభించి పరిచర్య పాడు చేయడం అనేది దేవుని చిత్తము కాదు. కనుక వీళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగి వెళ్ళడం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు. గనుక వాళ్ళంటూ మాట్లాడే మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, ఇది యెహోవా చేసిన కార్యమని రెబెకా ఇంటి వారు చెప్పారు. ఇక్కడ పౌలు, శీల వాళ్ళు అనేక స్థలాలకు వెళ్ళడం ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది, యేసు యొక్క ఆత్మ ఆటంకపరిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మన జీవితంలో దేవునికి పనిలో ఉన్నప్పుడు, దేవుని సేవలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, సువార్తకు వెళ్ళాలన్నా, ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా, ఒక సభలో మాట్లాడాలన్నా, బహిరంగ కూడుకులో మాట్లాడన్నా, ఒక సంఘంలో నువ్వు వెళ్ళాలన్నా దైవ చిత్తాన్ని కలిగి దేవునికి ఆలోచన ఎరిగి దేవుని వర్తమానాన్ని సంపాదించి నువ్వు వెళ్ళగలిగినట్లయితే నువ్వు ఆత్మీయంగా బలపడతావు. నువ్వు వెళ్ళిన స్థలంలో అనేక మంది ఆత్మీయంగా ఉద్యమం పడతారు. ఆ సేవకుడి క్షేమము, అక్కడ ఉన్న సంఘానికి క్షేమము, అక్కడికి వచ్చిన వారు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వెళ్ళు ద్వారా ఏ సంఘానికి నష్టం జరగకూడదు, ఏ సేవకు నష్టం జరగకూడదు. నువ్వు వెళ్ళు అక్కడ ఉన్న విశ్వాసాలకు నష్టం జరగకూడదు. నువ్వు వెళ్ళు ద్వారా అక్కడ ఉన్న అన్యులకి నష్టం జరగకూడదు. నువ్వు వెళ్ళు ద్వారా అక్కడ క్షమాభివృద్ధి ఉండాలి. నేను దినాన్ని చాలా మంది పరిచర్యకి వెళ్ళి అక్కడ ఉన్న విశ్వాసాలని మాట్లాడేవారు, ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడి వారిని పాడు చేసేవారు, ఆ సంఘంలో కలహాలు తీసుకువచ్చేవారు, వాళ్ళ ఇంటికి అడ్డుత్రావులో వెళ్ళేవారు కోకొల్లలుగా ఉన్నారు. అది నీ పని, అది నీ సేవ, అది దేవుని అంగీకరిస్తాడా? ప్రియ సహోదరి సహోదరు, ముగిస్తున్నాను. పౌలు ఇక్కడ శీల వారైతే దేవుని చిత్తాన్ని కనుగొని వారు బయలుదేరి వెళ్ళు ద్వారా వారు లూదియా రక్షించబడ్డారు, రెండోది లూది ఇంటి వారు రక్షించబడ్డారు, మూడోది పుత్తోను దెయ్యం పట్టిన అమ్మాయి రక్షించబడ్డాది, తర్వాత జైలు దొంగలు రక్షించబడ్డారు, జైలధికారి రక్షించబడ్డాడు, జైలు ఇంటి వారు రక్షించబడ్డారు. కనుక వారు సొంత జ్ఞానంతో వెళ్తే ఎంతమంది రక్షణ కోల్పోను. కనుక మన జీవితంలో కనుక నువ్వు ఎంత కష్టపడినా దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యాలు జరగవు. బైబిల్ చెప్తుంది, శక్తి చేతనను బలము చేతనను ఏ కార్యము జరగవు, నా ఆత్మ చేతనే నేను కార్యం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మన పరిచర్యలో దేవుని చిత్తాన్ని ఎరిగి కనుక సముద్రం దగ్గరికి వెళ్తే ఆ కెరటాలు వచ్చి కలవరముగా ఉంటాయి. అదే సముద్రం మధ్యకి వెళ్తే నిమ్మలముగా ఉంటుంది నీరు. అదే దేవుని చిత్తము. కనుక నీ క్షేమము, నువ్వు వెళ్ళే సంఘానికి క్షేమము,
సేవకుని క్షేమము, అక్కడ కొన్ని ఆత్మలు ఉద్యమం పడతాయి, అక్కడ కొంతమంది ఆత్మీయులు ఎదుగుతారు. ఒకసారి నువ్వు వెళ్ళి ఆ పరిచయాన్ని పాడు చేసావంటే రెండోసారి అక్కడ ఉన్న సేవకుడు నిన్ను కానీ ఎవరినే కానీ అక్కడికి పిలిచి అటు వ్యక్తులను పిలిచి వాళ్ళు వాడుకోరు. నీ సాక్ష్యం చెడిపోద్ది. కొన్నాళ్ళు నీ జోబిని ఎండొచ్చు కానీ, కొన్నాళ్ళు నువ్వు అనుకున్నట్టుగా సంఘాల కలహాలు తీసుకోవచ్చు కానీ నీ ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలుగజేసి దేవుని నామానికి అవమానకరంగా బ్రతికే సేవకులు ఉన్నారు. నేడు దినాన్ని విశ్వాసులు, దినాన్ని సంఘంలో పాడు చేసే విశ్వాసులు ఉన్నారు. కనుక ఆ రీతిగా నువ్వు ఉండకుండా కనుక నీ జీవితంలో ప్రభువుని మహింపరిచే జీవితాన్ని కలిగి ఉంటే నిన్ను బట్టి సేవకుడుగా ఒక విశ్వాసగా దేవునికి మహిమ వస్తుంది. లేదా నిన్ను బట్టి నా దేవుని నామానికి సేవకుడుగా ఒక విశ్వాసగా నిన్ను బట్టి దేవుని నామం అవమానం అవుతుంది, దేవుని సంఘం పాడవుతుంది. దైవ చిత్తం లేకుండా వెళ్తే కర్ర గడ్డి కొయ్యే కాలు. కనుక దైవ చిత్తాన్ని కలిగి నువ్వు పరిచర్యకు వెళ్ళు ద్వారా, పరిచర్య ప్రారంభించడం ద్వారా అది బంగారము వెండి వెలగలరాలుగా ఆ సంఘము స్థిరపరచబడతాది. కనుక ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు వారు ప్రభువు రాజ్యాన్ని సిద్ధపడతారు. నీ జ్ఞానంతో, నీ తెలివితేటలతో నువ్వు ఏదైనా పరిచర్య ప్రారంభించి దాన్ని మధ్యలో ఆపివేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అప్పుడు నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అట్టి అవమానం మనం కలిగి చేయకుండా సృష్టికర్తన దేవునికి మహిమ తెచ్చే వారంగా జీవిద్దాం. తిమోతి కనుక అక్కడ పౌలు, అక్కడ శీల వాళ్ళు దైవ చిత్తాన్ని కనుగొని పరిచర్య ప్రారంభించి సంఘమును స్థిరపరచు అనుదినము సంఘములోనికి కొత్త వారు వచ్చారు. కనుక ఆ రీతిగా మనం ప్రభు కొరకు బ్రతుకుదాం. జీవగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానంతో వారికి అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని పౌలు, తిమోతి వలె, శీల వలె నీ చిత్తాన్ని ఎరిగేవారుగా, నాయన నీ దర్శనాన్ని ఎరిగేవారుగా సిద్ధపరచమని, సంఘమును పాడు చేసి కలవరపరిచే అపోస్తులుగా, హెబ్రోన్ అని చెప్పుకున్న వారుగా నాయన నీ నామానికి అవమానంగా తెచ్చేవారు కాకుండా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మన అందరికను తోడుండి సహాయం చేయనుగాక, ఆమేన్. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము, మనమందరమును ఆయన సేవను ఏకమై సాధ చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చెను, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.